నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ఈరోజు రజతోత్సవ సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయి. సో ఈరోజు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు మాట్లాడతారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, అభిమానులు కానీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడనే ఆ సమయం కాస్త ఈరోజు వచ్చేసింది. సో మరి ఎట్లా ఉండబోతుంది ఆ సభ కానీ, కేసీఆర్ గారు ఎలాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి, ఎట్లా ఉండబోతున్నాయి మరి ఈరోజు సంబంధించిన ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, ఎట్లాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు, ఎప్పుడెప్పుడా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చినాయి. ముఖ్యంగా ఈ సభ నభుతో నభవిష్యత్ అనే విధంగా చరిత్రలో ఒక మలుపురాని ఘటనగా ఈ యొక్క సభ ఉండబోతా ఉన్నది. వరంగల్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ సభలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కు ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ దాదాపుగా 16 నుంచి 20 లక్షల మంది వచ్చిండ్రు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కాలంలో జరిగిన సభ. ఆ తర్వాత అనేక సభలు నిర్వహించింది. సింహగర్జన కరీంనగర్లో నిర్వహించినాం, లక్షలాది మందిగా జనాలు వచ్చిండ్రు. ఆ తర్వాత అంతకంటే మించిన సభగా మరి యొక్క సభ ఉండబోతా ఉన్నది.